నమస్తే. దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు ప్రణబ్ ముఖర్జీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా, జయంతి సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ గారి బయోగ్రఫీ, జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. ఓకేనా? సో అంతకన్నా ముందు నేను అకాడమీలో టీచ్ చేస్తున్నాను కదా, సో దాని గురించి చిన్న అనౌన్స్మెంట్ చూద్దాము. నేను అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీలో ఆల్ ఎగ్జామినేషన్స్ని ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్తో నేర్చుకోవచ్చు, క్రాక్ చేయొచ్చు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఇప్పుడు ఒక ఆఫర్ ఉంది. 6 నెలలకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక నెల ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. సో 6 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఒక నెల ఉచితంగా పొందండి. ఇంకొక ఆఫర్ ఉంది. ఈ 2 ఆఫర్లు కూడా డిసెంబర్ 14th అండ్ 15th ఈ 2 రోజులు మాత్రమే మనకి వ్యాలిడ్ ఉంటుంది. 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 3 నెలల ఉచితంగా పొందండి. 3 months ఉచితంగా పొందండి. సిరి 99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సిరి 99. ఓకేనా? ఇప్పుడు సాధన బ్యాచ్ నడుస్తుంది. ప్రాక్టీస్ కోర్స్ త్రో MCQs ఫర్ గ్రూప్ 1 and 2 ఎగ్జామినేషన్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా సాధన ఇది స్టార్ట్ అవుతుంది 15th December. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. బ్యాచ్ స్టార్ట్ డేట్స్ December 15th. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21 డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేసి December 12th 2 PM ఇది మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ అండ్ తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ. నెక్స్ట్ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21 December 19th ఇది స్టార్ట్ అవుతుంది. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీ టెస్ట్లు రాస్తే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అవగాహన కూడా వస్తుంది. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 అని కూడా ఇస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్ యొక్క వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. వారపు కరెంట్ అఫైర్స్లో చేరండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలను క్రాక్ చేయడానికి మార్గం సుగమం చేసుకోండి. December 11th ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ, రివిజన్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఇది ఉంటుంది. రివిజన్ సిరీస్లో చేరండి. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ పరీక్షలను సాధించండి. December 13th ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ డిస్కషన్ అండ్ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ఇది December 14th స్టార్ట్ అవుతుంది 6 PM. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ గ్రూప్ 1-2 మ్యారథాన్ సిరీస్ December 15th 7 AM ఆన్వర్డ్స్ నడుస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీ ఫ్రైడే మనకి యూట్యూబ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. 14 hours లైవ్ క్లాసెస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్. ఓకే. సో జాయిన్ అవ్వండి. అయితే అకాడమీలో 2 types ఆఫ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఫ్రీ క్లాసెస్, 2 ప్లస్ క్లాసెస్. ఫ్రీ క్లాసెస్లోనైతే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ PDF నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అయితే మీరు ప్లస్ క్లాసెస్ చూసుకుంటే అందులో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్లస్ ఫీచర్స్. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, ఎగ్జాస్టిక్ కవరేజ్ ఆఫ్ సిలబస్, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. ఓకేనా? సో సిరి 99 మర్చిపోకండి. సిరి 99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఒక నెలకైతే 1700 రూపాయలు, 10% డిస్కౌంట్ తర్వాత 1530 రూపాయలు. 3 నెలలకైతే ప్రస్తుతం 4250 రూపాయలు, 10% డిస్కౌంట్ తర్వాత 3825 రూపీస్కి వస్తుందన్నమాట. 12 monthsకి అయితే 8415 రూపీస్, 24 నెలలకైతే 12240 రూపాయలు. సో మీరు 12,000 పెట్టి తీసుకున్నారంటే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సిరి 99 రిఫరల్ కోడ్. సబ్స్క్రైబ్ నౌ టు క్రాక్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ.
అన్ అకాడమీ. లెట్స్ క్రాక్ ఇట్. ప్రణబ్ ముఖర్జీ 13వ భారత రాష్ట్రపతి, 30th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేస్ హోమేజ్ టు శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి పేజ్ హోమేజ్. హోమేజ్ అంటే ఏంటి అంటే గౌరవిస్తున్నారు అని అర్థము. విధేయత అని అర్థము. విధేయత చూపిస్తున్నారు అని అర్థము. అయితే చూద్దాం మనము. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్. కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? శ్రీ రామ్నాథ్ కోవింద్ paid homage to Shri Pranab Mukherjee, former President of India, today, December 11, 2021 బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ గారికి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు విధేయతని తెలిపారు. He paid floral tributes in front of a portrait of Shri Pranab Mukherjee at Raj Bhavan, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రాజ్ భవన్లో శ్రీ ప్రణబ్ ముఖర్జీ పోర్ట్రైట్ ముందు ఫ్లవర్స్ని సమర్పించారు, ట్రిబ్యూట్ చేశారు అని ఇది ఇక్కడ ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం తెలుసుకుంటున్నాము. ఓకే, కరెంట్ న్యూస్. సో ఆ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర గురించి, పర్సనల్ లైఫ్ గురించి, కెరీర్ గురించి, పొలిటికల్ కెరీర్ గురించి, పొలిటికల్ లైఫ్ గురించి అన్నీ తెలుసుకుందాము. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ సర్వ్డ్ యాజ్ ద 30th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2012 to 2017. 2012 నుండి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పనిచేశారు. ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్. చాలా మినిస్ట్రియల్ పోస్ట్లో పనిచేశారు, చాలా మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. ఇన్ ద ఇయర్ 2019, రామ్నాథ్ కోవింద్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హానర్డ్ విత్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ భారతరత్న. 2019లో రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ సివిలియన్ హానర్ భారతరత్న ఇచ్చారు. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ గారి బర్త్ ప్లేస్ ఎక్కడ, ఆయన లైఫ్ ఎలా ఉండేది, ఎర్లీ లైఫ్, ఎడ్యుకేషన్ అంతా కూడా చూద్దాము. ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబర్ 11, 1935లో మిరాతి బెంగాల్ ప్రెసిడెన్సీలో, బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించారు. ప్రజెంట్ డే ఎక్కడుంది అంటే ఈ మిరాతి బీర్భూమ్ డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అప్పుడు బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రెసిడెన్సీ ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అంటే కామదా కింకార్ ముఖర్జీ ఫాదర్, మదర్ ఏమో రాజలక్ష్మి ముఖర్జీ. ఓకేనా? సో ఈ ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ నాన్నగారు ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో, స్వాతంత్ర పోరాటంలో, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ కమదా కింకార్ ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ ఫాదర్ 1952 నుంచి 1964 వరకు వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్, నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రతినిధిగా వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా పనిచేశారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్కూలింగ్ ఎక్కడ అంటే సూరి విద్యాసాగర్ కాలేజ్, సూరిలో. నెక్స్ట్ మాస్టర్స్ ఏమో పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీలో మాస్టర్ చేశారు. సేమ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి డిగ్రీ కూడా పొందారు ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు చూద్దాము. జూలై 13, 1957 ప్రణబ్ ముఖర్జీ గారు సూర్వా ముఖర్జీ అనే ఒక స్త్రీని వివాహమాడారు. ఈ కపుల్కి, ఈ జంటకి 2 కుమారులు ఉన్నారు, ఒక కూతురుంది. కుమారులు ఇంద్రజిత్ ముఖర్జీ అండ్ అభిజిత్ ముఖర్జీ. డాటర్ పేరు షర్మిష్ఠా ముఖర్జీ. ఓకేనా? ఈయన వైఫ్ ప్రణబ్ ముఖర్జీ గారి భార్య సూర్వా గారు బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకి వలస వచ్చారు. ఫ్రమ్ నరైల్, బంగ్లాదేశ్లోని నరైల్ నుంచి. ఆమెకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకి వలస వచ్చారు. ఆమె 2015 ఆగస్టు 18
హార్ట్ అటాక్తో కార్డియక్ అరెస్ట్తో 74 సంవత్సరాలు ఉన్నప్పుడు స్వర్గస్థులయ్యారు. ఆయన పెద్ద కొడుకు ప్రణబ్ ముఖర్జీ గారి పెద్ద కొడుకు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ ఎంపీ ఫ్రమ్ జంగీపూర్, వెస్ట్ బెంగాల్లోని జంగీపూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ. ఆ తర్వాత తన కూతురు షర్మిష్ఠా కథక్ డాన్సర్, ఒక పొలిటీషియన్, రాజకీయ నాయకురాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారి కెరీర్ గురించి చూద్దాం. పాలిటిక్స్కి సంబంధించి డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా కలకత్తాలో పనిచేశారు. 1963లో విద్యానగర్ కాలేజ్ కలకత్తాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, 1963లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్గా విద్యానగర్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ దేశర్ దక్ అనే ఒక బుక్ ఉంటుంది, దానికోసము కాల్ ఆఫ్ మదర్ల్యాండ్ అని, దానికి జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. 1969లో ముఖర్జీ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా. సో వికే కృష్ణన్ మెనన్ అనే ఒక ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే ఆ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నాడనమాట. అప్పుడు ఇంకా ఆయనకి ఈ వికే కృష్ణ మెనన్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ గారి నైపుణ్యాన్ని గుర్తించారు, టాలెంట్స్ని గుర్తించారు, ఆఫర్ చేశారు కాంగ్రెస్లోకి రండి పార్టీలోకి అని. సో ఆయన రిజెక్ట్ చేయలేదు, పార్టీలోకి చేరారు, కాంగ్రెస్ పార్టీలోకి. ఓకేనా. తర్వాత 1969లో ఇందిరాగాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ గారిని పార్లమెంట్ రాజ్యసభలోకి అప్పర్ హౌస్లోకి మెంబర్గా అవ్వటానికి హెల్ప్ చేశారు. 1975, 81, 93, 99 రాజ్యసభకి మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. అంటే 75, 81, 93, 99 ఇన్నిసార్లు రాజ్యసభలోకి సభ్యుడిగా ఎన్నికయ్యారు ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకేనా. ప్రణబ్ ముఖర్జీ గారిని ఇందిరాగాంధీ గారు నమ్మే వాళ్ళలో, నమ్మకస్తులలో ఈ ప్రణబ్ ముఖర్జీ గారు ఒకరు. సో ఆయన క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో 1973లో. సో మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్ అని డిస్క్రైబ్ చేసేవారన్నమాట. హీ వాజ్ ఆల్సో యాక్టివ్ డ్యూరింగ్ ద కాంట్రవర్షియల్ ఎమర్జెన్సీ. 1975 నుంచి 73 వరకు నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు కదా మన దేశంలో. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు చాలా చురుగ్గా తన పాత్రను అనేది పోషించాడనమాట. తర్వాత 82 నుంచి 84 వరకు ముఖర్జీ గారు ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఫినాన్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడే మన్మోహన్ సింగ్ గారిని గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఓకేనా. సో ఇది మనకి ఇప్పటి వరకు ప్రణబ్ ముఖర్జీ గారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి వరకు చూసాము. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేశారు, చంపేశారు కదా. అప్పుడు 1984లో కాంగ్రెస్ నుంచి సైడ్ లైన్ అయ్యాను. అంతవరకు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండేది. ఆ తర్వాత ఏమైంది అని అంటే సైడ్ అయిపోయారనమాట. రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారు సైడ్ అయ్యారు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసారు అప్పుడు. సో వెస్ట్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వెళ్ళారనమాట, రీజనల్. సో అలా ఏమైంది, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో నుంచి బయటకు వచ్చేసరికి ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ని వెస్ట్ బెంగాల్లో స్థాపించారు. ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు కాంప్రమైజ్ అయ్యారు ప్రణబ్ ముఖర్జీ గారితో. అలా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ని మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేశారు. ఓకేనా. ఆ తర్వాత 1991లో రాజీవ్ గాంధీ గారిని అసాసినేట్ చేశారు శ్రీపెదంబురంలో. అవునా. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు ప్రణబ్ ముఖర్జీ గారిని ఇండియన్ ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1995-96లో ముఖర్జీ గారు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు. ఓకేనా. ప్రణబ్ ముఖర్జీ వారి వల్లనే సోనియా గాంధీ గారు పాలిటిక్స్లో విజయవంతంగా ప్రవేశించారు అని నమ్ముతారు.
1998-99లో సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అయ్యారు. ముఖర్జీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ద ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ముఖర్జీ గారు జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. 2000 నుండి 2010లో ఆయన రెసిగ్నేషన్ చేసే వరకు ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా పనిచేశారు. 2004లో ఇన్ 2004 హీ బికేమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్లోని లోయర్ హౌస్ లోక్సభలో సభ్యుడయ్యారు, ఎంపీ అయ్యారు 2004లో. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు ముఖర్జీ గారే టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉండాల్సింది ప్రైమ్ మినిస్టర్గా అని అనుకునేవాళ్ళు అనమాట. అలా ఉండేది, ఆ టాప్ పొజిషన్లో ఉండేది అని అనేది ఉండేదన్నమాట. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ అవ్వకముందు. నెక్స్ట్, మన్మోహన్ సింగ్స్ క్యాబినెట్లో ముఖర్జీ గారు వేరియస్ పోస్టులని మినిస్ట్రీస్గా ఉన్నారు. డిఫెన్స్, ఫినాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మోర్. ఓకే, హీ ఆల్సో హెడెడ్ ద కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అండ్ ద కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ హ్యావింగ్ ఆల్ ద కాంగ్రెస్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి సంబంధించి కొన్ని కూటమిలాగా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ హెడ్గా, పెద్దగా కూడా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ గారి పొలిటికల్ లైఫ్, ఆయన కెరీర్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎలా ఉండేది అనేది చూసాం. రిటైర్మెంట్కి వచ్చిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2012లో జూలై 2012లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇన్ 2017లో హీ డిడ్ నాట్ రన్ ఫర్ రీఎలక్షన్స్. మళ్ళీ 2017లో మళ్ళీ రీఎలక్షన్స్కి వెళ్ళలేదు. ఇంకా పర్మనెంట్గా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు, విరమణ తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఏజ్ పెరిగింది, హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా, సో ఆయన టర్మ్ జూలై 25, 2017న ఎక్స్పైర్ అయ్యింది. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు సక్సీడ్ చేశారు దీని తర్వాత. ఓకేనా, తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఎలా చనిపోయారు అనేది చూద్దాం. మొన్నే కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆన్ August 10, 2020న ప్రణబ్ ముఖర్జీ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. అయితే బ్రెయిన్ సర్జరీ కోసము బ్లడ్లో క్లాట్ గడ్డకట్టిందనమాట. తను సర్జరీ కోసం వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో ఆన్ August 13, 2020 హీ వాజ్ ఇన్ ఏ కామోటోస్ స్టేట్. ఓకే, ఆర్మీ రీసెర్చ్ రిఫరల్ హాస్పిటల్లో August 19, 2020న హెల్త్ అనేది డిక్లైన్ అయ్యింది, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. August 25న 2020 తర్వాత కండిషన్ అనేది ఇంకా డిక్లైన్ అయింది. 31st 2020న సో ద హాస్పిటల్ స్టేటెడ్ దట్ హీ వాజ్ ఇన్ ఎస్పెక్టిక్ షాక్ సిన్స్ డే ఎర్లియర్ కాజ్డ్ బై లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈవినింగ్ వాళ్ళ కొడుకు అభిజిత్ ముఖర్జీ గారు ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయారు అని కన్ఫర్మ్ చేశారు. ఓకేనా, ప్రణబ్ ముఖర్జీ గారి హానర్స్ ఒకసారి చూస్తే పద్మ విభూషణ్ వచ్చింది, ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ 2008లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. 2019లో భారతరత్న వచ్చింది. ఇవి నేషనల్ హానర్స్. ఫారెన్ హానర్స్ చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్ ముక్తి జూదో సన్మోననా అనే ఈ హానర్ని ఇచ్చారు. సో లిబరేషన్ వార్ హానర్ ఇన్ March 2013. తర్వాత గ్రాండ్ క్రాస్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది ఐవోరీ కోస్ట్, ఇది హైయెస్ట్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ నైట్వుడ్ ఆఫ్ ది ఐవోరీ కోస్ట్ ఇన్ June 2016 ఇది వచ్చింది. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 2, హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డెడ్ బై సిప్పర్స్. సో ఇవన్నీ వచ్చాయి. తర్వాత అకాడమిక్ హానర్స్ చూస్తే చాలా వచ్చాయి, ఒక్కొక్కటిగా చూడండి. హానర్ ఆఫ్ డాక్టర్స్ ఆఫ్ లెటరల్ డిగ్రీ బై ద యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్హాంప్టన్ ద UK ఇన్ 2011.
Honor Doctor Literate by Assam University in March 2012. Honor Doctor Liter by Vishveshwaraya Technological University, Belgaum, Karnataka in 2012. Honorable LLD by President of Bangladesh and Chancellor MD Jillur Rahman at the University of Dhaka on 4th March 2013. DCL Doctor of Civil Law honoris causa by University of Mauritius on 13th March 2013. Honorable Doctorate by Istanbul University on 5th October 2013. Honorary Doctorate from the University of Calcutta on 28th November 2014. Honorable Doctorate in Political Science by University of Jordan on 11th October 2015. Honorable Doctorate by Ayed Quds University of Ramallah, Palestine on 13th October 2015. Honorable Doctorate by Hebrew University of Jerusalem, Israel on 15th October 2015. Honorable Doctorate by Kathmandu University, Nepal on 3rd November 2016. Honorable Doctorate by Goa University on 25th April 2017. D.Lit by the Jadvapur University on 24th December 2017. Honorable D.Lit by University of Chittagong on 16th January 2018. ఓకేనా. సో ఇవి అకాడమిక్ హానర్స్ అనమాట. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ గారు బుక్స్ రాశారు, పుస్తకాలు రాశారు. అవేంటో చూద్దాము. మిడ్ టర్మ్ పోల్, బియాండ్ సర్వైవల్, ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ 1984, ఆఫ్ ది ట్రాక్ 1987, ద సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ 1992, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ 1992, ఏ సెంటినరీ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1964-1984, ఆ టైంలో 2011లో వచ్చింది. కాంగ్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషన్ 2011, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ 2014, ద డ్రమాటిక్ డికేడ్, ద ఇందిరా గాంధీ ఇయర్స్ 2014, సెలెక్టెడ్ స్పీచెస్ ప్రణబ్ ముఖర్జీ 2015, ద ట్రిబ్యులెంట్ ఇయర్స్ 1980, 1996, 2060లో వచ్చింది, ద కొలీజన్ ఇయర్స్. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ గారి ఆఫీసెస్ చూస్తే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 1973-1974, యూనియన్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ 1974, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ 1974-1975, యూనియన్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ అండ్ బ్యాంకింగ్ 1975-1977, ట్రెజరర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ 1978-79, ట్రెజరర్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 1978-79, లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రాజ్యసభ 1980-85, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ స్టీల్స్ అండ్ మైన్స్ 1980-1982, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ 1982-1984, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1982-1985. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ 1982-1985, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1982 నుంచి 1984 వరకు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1982-1985, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ సప్లై 1984లో, చైర్మన్ క్యాంపెయిన్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ 1 ఫర్ కండక్టింగ్ నేషనల్ ఎలక్షన్స్ టు పార్లమెంట్ 1984, ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ 1991, ఇండియన్ జనరల్ ఎలక్షన్ 1996, ఇండియన్ జనరల్ ఎలక్షన్ అండ్ 1998, ఇండియన్ జనరల్ ఎలక్షన్, చైర్మన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 24, ఓకే, అండ్ 2009 and 2012 వరకు చైర్మన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 24, ఏ మినిస్ట్రియల్ గ్రూప్ అటాచ్డ్ టు IMF అండ్ వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ యూనిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ 1985 and 2000-2008 వరకు కూడా ఉన్నారు. చైర్మన్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ సెల్ ఆఫ్ AACC 1987-1989 ఉన్నారు. DY చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ 1991-1996 ఉన్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ 1993-1995 ఉన్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 1995-1996. నెక్స్ట్ సార్క్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 1995 ప్రెసిడెంట్ ఉన్నారు. చైర్మన్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ 1999 నుండి 2012 వరకు ఉన్నారు. లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ లోక్సభ 2004-2012 ఉన్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ 2004-2006 ఉన్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 2006-2009 చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ 2009-2012 చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 25th July 2012 to 25th July 2017. సో ఇది ప్రణబ్ ముఖర్జీ గారి
జీవిత చరిత్ర, ఆయన పొలిటికల్ కెరీర్, పర్సనల్ లైఫ్, ఎక్కడెక్కడ ఆయనకి ఏమేమి అకాడమిక్ అవార్డ్స్ వచ్చాయి, అకాడమిక్ హానర్స్ ఏమున్నాయి, నేషనల్ హానర్స్ ఏమున్నాయి, ఎలా పనిచేశారు అనేది ప్రణబ్ ముఖర్జీ గారి గురించి ఈ వీడియోలో మనము తెలుసుకున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అయితే అనా అకాడమీలో నేను మెంటార్షిప్ చేస్తున్నాను. అక్కడ పాలిటీ అండ్ గవర్నెన్స్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. తెలుసు కదా, నేను బేసిక్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచింగ్ ఉంటుందని. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సిరి 99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా? సో క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక కోర్సు మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టెలిగ్రామ్లో అనా అకాడమీ శిరీష అని ఉంటుంది. దీక్ష అకాడమీ అని టెలిగ్రామ్లో కానీ, దీక్ష అకాడమీ 21 అని ఇన్స్టాగ్రామ్లో కానీ టైప్ చేసి టెక్స్ట్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి గ్రూప్లో వస్తాయి. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.